నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలు కళ్ళెదుట మొదలవుతాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగడ్డ కంచుకోట. భూమా అంటే ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ అంటే భూమా అన్నట్లుగా సాగుతాయి వ్యవహారాలు. భూమాతో పాటే గంగుల కుటుంబం కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయాలను శాసించింది. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా పొలిటికల్ వైరం కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఆ రెండు కుటుంబాలే తలపడుతున్నాయి. ఈసారి కూడా ఈ రెండు కుటుంబాలే తలపడబోతున్నాయి. దీంతో ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. గతంలో వైసీపీ జెండా ఎగిరిన ఆళ్లగడ్డలో ఈసారి టీడీపీ పాగా వేస్తుందా? ప్రస్తుతం ఇక్కడ రెండు పార్టీల గ్రాఫ్ ఎలా ఉంది? ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ప్లస్ మైనస్లు ఏంటి? ఈసారి కొత్త లెక్కలు తెరపైకి వస్తాయా? ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ రాయలసీమలో ఆళ్లగడ్డ రాజకీయం రూటే సపరేట్. ఇక్కడ గంగుల వర్సెస్ భూమా కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దశాబ్దాలుగా రెడ్ల రాజ్యమే నడుస్తోంది. ముస్లిం రెడ్ల ఓట్లు ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఎస్సీ, మాల, బలిజ, మాదిగ, కాపు ఓటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు. శిల్పకళకు ఈ నియోజకవర్గం పెట్టింది పేరు. ఇదే సెగ్మెంట్లో ప్రాచీన చారిత్రక ఆలయం అహోబిలం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా ఇండిపెండెంట్లు సహా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను సమానంగా ఆదరించారు. 1970 నుంచి ఈ రెండు ఫ్యామిలీలే ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తున్నాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న భూమా శోభా నాగిరెడ్డి ఎన్నికలు 2 వారాల్లో ఉన్నాయనగా చనిపోయారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో పోల్స్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ విజయం సాధించారు. కొన్నేళ్ల పాటు రెడ్డి బలిజ కాంబినేషన్ భూమా కుటుంబానికి కలిసొచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో సీన్ అంతా రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్రారెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఇందులో వైసీపీ నుంచి నిలబడ్డ బ్రిజేంద్రారెడ్డి 57% ఓట్లు రాబట్టారు. టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ 38% ఓట్లు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకే 2019లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన బ్రిజేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో దాదాపు 20% ఓట్లలో సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు గంగుల బ్రిజేంద్ర. అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లడం, అలాగే వైసీపీ రాష్ట్ర వ్యాప్త హవా బ్రిజేంద్రారెడ్డి విజయానికి కారణమైంది. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అన్న ధీమాతో బ్రిజేంద్రారెడ్డి ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అఖిలప్రియను అధిష్టానం ప్రకటించడంతో వైఎస్ జగన్ ను కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచన చేశారు. కానీ ఈక్వేషన్స్ అన్ని బ్రిజేంద్రారెడ్డికి అనుకూలంగా ఉండడంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈసారికి కూడా ఆళ్లగడ్డ వైసీపీదే అని జగన్ నమ్ముతున్నారు. ఇందుకు కారణం కుటుంబ బలగం నుంచి బ్రిజేంద్రారెడ్డి గట్టి మద్దతు, కమిట్మెంట్ ఉన్న లీడర్ గా జనంలో గుర్తింపు పొందడం, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా బ్రిజేంద్రారెడ్డి ఉండడమే అంటున్నారు. 2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే రోడ్డు వేయించడం, నీటి ఎద్దడిని తగ్గించడం, మహిళా జూనియర్ కాలేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ విషయానికి వస్తే తల్లిదండ్రుల రాజకీయ వారసత్వం, గత 2 ఏళ్లుగా సెగ్మెంట్లో యాక్టివిటీస్, నియోజకవర్గంలో ఇమేజ్ పెంచుకోవడం, టీడీపీ కార్యక్రమాలను జోరుగా నిర్వహించడం వంటి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. కానీ వైసీపీ అభ్యర్థిని ఏ మేరకు ఢీకొట్టారన్న డౌట్లు ఆమెకు గెలుపుకు అడ్డుపడే అవకాశాలున్నాయి. ఇక సామాజిక వర్గం పరంగా చూసుకుంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు 22% మంది ఉన్నారు. ఇందులో 50% మంది వైసీపీకి జై తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అలాగే 40% టీడీపీకి, 10% ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. మరో కీలకమైన బలిజ సామాజిక వర్గం ప్రజల్లో 40% మంది వైసీపీకి, 50% మంది టీడీపీకి, 10% ఇతరులకు వేస్తామంటున్నారు. అలాగే ముస్లింలలో 60% మంది అధికార పార్టీకి, 30% టీడీపీకి, 10% ఇతరులకు సపోర్టుగా ఉంటామని సర్వేలో తెలిపారు. యాదవుల్లో వైసీపీకి 40%, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 50%, ఇతరులకు 10% సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు. అయితే పోలింగ్ వరకు వచ్చేసరికి ఈ ఈక్వేషన్స్ మారే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటికిప్పుడు ఆళ్లగడ్డలో ఎన్నికలు జరిగితే గట్టి పోటీ అయితే ఉండనుంది. ఈసారి వైసీపీ అభ్యర్థి గెలుపు కాస్త కష్టమే అని చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 47% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. టీడీపీ 44% ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇతరులు 9% ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. గంగుల బ్రిజేంద్రారెడ్డి గత 5 ఏళ్ల కాలంలో ఆళ్లగడ్డలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపు
అవకాశాలు పెంచింది అనడంలో ఎలాంటి సందేహాలైతే లేవు. అలాగే టీడీపీ పొత్తుతో బరిలోకి దిగుతుంది కాబట్టి జనసేన బీజేపీ ఓట్లు కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి అఖిలప్రియ గెలుపుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి మరి ఎన్నికల వరకు ఏ పార్టీ పుంజుకొని ఆలగడ్డ పాగా వేస్తుందో.